హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు స్నాక్స్ లాగా అటుకులతో మిక్చర్ అనమాట. అటుకుల మిక్చరు ఫస్ట్ కొంచెం పలుకులు వేయించేసాను, తర్వాత వేపిన శనగపప్పు, తర్వాత అటుకులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు దంచేసేసి వెల్లుల్లిపాయలు కొట్టేసాను అనమాట. తర్వాత ఉప్పు కారం కలిపాను. చూడండి, మిక్చరు బాగుంది కదా, చూడటానికి కలర్ఫుల్గా ఉంది. స్నాక్స్ బయట షాపుల్లో కొనేదానికంటే ఇంట్లో మనం తయారు చేసుకోవటం చాలా మంచిది. చూడండి ఎంత బాగుందో. బయట ఆయిల్ మంచిది కాదు కదా, మనం ఇంట్లో చక్కగా ఆయిల్లో ఒక్కసారి మరిగిన నూనెలోనే మనం వేపేసాము. ఎలా ఉంది అటుకుల మిక్చరు? నేను ఆయిల్ కొంచెం ఇదవుద్దని కొంచెం పేపర్ మీద వేసాను అనమాట. నా దగ్గర ఈ పేపర్ లేదు, అందుకని. చూడండి, ఇప్పుడు పళ్ళెంలో పోసేస్తాము. ఇది ఇప్పుడు పళ్ళెంలో షిఫ్ట్ చేసేసుకుంటాము. చూడండి, ఇప్పుడు అన్ని పలుకులు మనకు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. చాలా టేస్టీగా ఇంకా అటుకుల మిక్చర్ తయారైపోతుంది. ఇప్పుడు కలుపుతాము. కారం, సాల్ట్ అన్నీ బాగా అటుకులకి పలుకులకి అన్నిటికీ పట్టేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన అటుకుల మిక్చర్ తయారైపోయింది. ఎంతో రుచికరమైన అటుకుల మిక్చర్ తయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.